ఛాంపియన్స్ ట్రోఫీకి టైం సమీపిస్తోంది. ఫిబ్రవరి 19నే మెగా టోర్నీ మొదలు కాబోతోంది. అయితే ఇంకా భారత జట్టుపై క్లారిటీ రాలేదు. జట్టులో ఎవరెవరుంటారు, ఎవరు బయటకు వెళ్తారు అనేది హాట్ టాపిక్గా మారింది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి వారి ఫిట్నెస్ పైన చర్చ జరుగుతోంది. ఈ నెల 18న లేదంటే 19న టీమిండియాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీలు వారి వారి జట్లను ప్రకటిస్తున్నారు. జట్టు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందంటూ అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా మాజీ ప్లేయర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్ కూడా టీమిండియాను ప్రకటించారు. 15 మందితో జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్గా రోహిత్ శర్మను కొనసాగించారు. ఒక ఓపెనర్గా హిట్మ్యాన్కే ఛాన్స్ ఇచ్చారు. కానీ శుభ్మన్ గిల్కు మాత్రం షాక్ ఇచ్చారు. జట్టులోకి ఎంపిక చేయలేదు. కొంతకాలంగా దూకుడు మీదున్న యశస్వి జైస్వాల్కే జైకొట్టారు. రోహిత్కు ఓపెనింగ్ పార్ట్నర్గా లెఫ్ట్ ఆర్మ్ ఆటగాడికే అవకాశమిచ్చారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. 4వ స్థానానికి తన చాయిస్ శ్రేయస్ అయ్యర్ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. తానే జట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే అయ్యర్ను తీసుకుంటానన్నాడు. శ్రేయస్కు మద్దతు కరువైందన్నాడు. కొన్ని నెలలుగా యువ ప్లేయర్కు సపోర్టు దొరకడం లేదన్నాడు. తాను మాత్రం టీమిండియాలో చోటిస్తానన్నాడు. కేఎల్ రాహుల్ను 5వ స్థానంలో ఆడిస్తానన్నాడు. వన్డే వరల్డ్ కప్లో కేఎల్ రాణించిన విషయాన్ని మర్చిపోవద్దన్నాడు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు గవాస్కర్ అవకాశమిచ్చాడు. అయితే సంజు శాంసన్ను పక్కన పెట్టలేమని తేల్చి చెప్పాడు. తన జట్టులో ఖచ్చితంగా అవకాశం ఇస్తానన్నాడు. టీమిండియా కోసం సెంచరీలు కొట్టిన ప్లేయర్ను ఎలా పక్కన కూర్చోబెడతామన్నాడు. ఓవరాల్గా బ్యాటింగ్ బలంగా ఉండాలని సన్నీ చెప్పేశాడు. టీమిండియా బ్యాలెన్స్డ్గా ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే రవీంద్ర జడేజాను 8వ స్థానంలో ఆడిస్తానన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు జట్టులో చోటిస్తానన్నాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యాకు అవకాశమిచ్చాడు. బ్యాకప్గా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశాడు. ఆస్ట్రేలియాలో నితీష్ అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆసీస్లో రాణించడం అంత తేలికేమీ కాదన్నాడు. నితీష్ మాత్రం ఫియర్లెస్ క్రికెట్ ఆడేశాడని కితాబిచ్చాడు. పేస్ విభాగంలో బుమ్రా, షమీకి ప్రయారిటీ ఇచ్చాడు. ఇద్దరూ ఉంటే సిరాజ్కు తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనన్నాడు. థర్డ్ సీమర్గా మాత్రం సిరాజ్కే జైకొట్టాడు. సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ జట్టుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.